ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తూ బాక్సాఫీస్ని శాసించే హీరోల జాబితాలో టామ్ క్రూజ్, డ్వేన్ జాన్సన్, అర్నాల్డ్ స్వార్జెనెగ్గర్, బ్రాడ్ పిట్, జార్జ్ క్లూనీ, జాకీ చాన్ వంటి నటుల పేర్లే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఈ దిగ్గజ నటుల ప్రస్థానం, వారి సినిమాలు, సంపాదనలు అన్నీ అత్యంత విశేషమైనవే. కానీ ఈ అంతర్జాతీయ రేంజ్లోనే ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనదైన ముద్ర వేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజా అంతర్జాతీయ ఆర్థిక అధ్యయనాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటుల జాబితాలో షారుఖ్ ఖాన్ 4వ స్థానంలో నిలిచారు. టాప్ 10 జాబితాలో హాలీవుడ్ దిగ్గజాలను వెనక్కి నెట్టి షారుఖ్ ఖాన్ ముందుకు రావడం సినీ ప్రపంచానికి గర్వకారణంగా మారింది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ పారితోషకాలు, బ్రాండ్ ఎండర్స్మెంట్లు, బిజినెస్ పెట్టుబడులు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇలా వివిధ మార్గాల ద్వారా షారుఖ్ ఖాన్ దాదాపు 7,400 కోట్లకు పైగా సంపాదించి 876.5 మిలియన్ల విలువ కలిగిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ప్రపంచ అత్యంత సంపన్న నటుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న అర్నాల్డ్ స్వార్జెనెగ్గర్ సంపాదన 1.49 బిలియన్, డ్వేన్ జాన్సన్ ది రాక్ 1.19 బిలియన్, టామ్ క్రూజ్ 891 మిలియన్ సంపాదించగా వెంటనే షారుఖ్ ఖాన్ 876.5 మిలియన్లతో నిలిచారు. ఇతర ప్రముఖుల్లో జార్జ్ క్లూనీ 742.8 మిలియన్, రాబర్ట్ డి నీరో 735.35 మిలియన్, బ్రాడ్ పిట్ 594.23 మిలియన్, జాక్ నికల్సన్ 590 మిలియన్, టామ్ హ్యాంక్స్ 571.94 మిలియన్, జాకీ చాన్ 557.9 మిలియన్ సంపాదనతో టాప్ 10లో ఉన్నారు. ఈ జాబితాలో బ్రాడ్ పిట్, టామ్ హ్యాంక్స్, జార్జ్ క్లూనీ లాంటి దిగ్గజాలను షారుఖ్ ఖాన్ వెనక్కి నెట్టడం సినీ ప్రియులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు గర్వకారణం. దాదాపు 3.5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో షారుఖ్ ఖాన్ ఎన్నో విజయాలను సాధించాడు. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో పాటు కేవలం నటుడుగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా తన సత్తా చాటాడు. రెడ్ చిల్లీ విజన్, ఐపీఎల్లో కేకేఆర్ ఫ్రాంచైజీకి పెట్టుబడి, టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలలో పెట్టుబడి, స్ట్రాటజిక్ బ్రాండ్ ఎండార్స్మెంట్లతో అతడు సంపాదనలోనే కాదు బ్రాండ్ వాల్యూలో కూడా ప్రపంచ స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ మాత్రమే కాదు, ప్రపంచ సినీ రంగం షారుఖ్ ఖాన్ను ఓ గ్లోబల్ ఐకాన్గా చూస్తోంది. టాప్ హీరోలతో పోటీ పడుతూ తన ప్రత్యేకమైన నటనతో పాటు వ్యాపార దృక్పథంతో ఎన్నో రికార్డులు తిరగరాయడం ఆయనకే సాధ్యం.